నేను బయటకు వచ్చినాక చూసినప్పుడు అనిపించింది, నన్ను విలన్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకు ట్రై చేశారు నాకు ఇప్పటికి కూడా అర్థం కాల. కొన్ని క్యారెక్టర్స్ని హీరోని చేయాలని ట్రై చేశారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివాజీ గారిని బిగ్ బాస్ టీమే కావాలని బ్యాడ్ చేసిందా? ఆయన చెప్పినట్టుగా 2-4 వీక్స్ ఏదైతే ఉన్నదో, లాస్ట్ 4 వీక్స్ ఆయన చెప్పినట్టుగా బిగ్ బాస్ టీం వల్లే ఆయనను బ్యాడ్ చేశారా? అసలు ఏం జరిగింది? ఎందుకు ఆయన అంత ఫీల్ అవుతా ఉన్నాడు? నేనే విన్నర్ అన్నంత గర్వంగా కొన్ని ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో చాలా ఇంటర్వ్యూలు చేశారు. ప్లస్ అమర్ భాయ్ ఇంకా చిన్న చూపు చూస్తూనే ఉన్నాడు. ఇంటర్వ్యూలలో కూడా కొన్ని ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నాడు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, శివాజీ గారు నటించినటువంటి #90 మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అది ఈటీవీ విన్ దాంట్లో వచ్చింది. నిన్నే రిలీజ్ అయింది. ఆయన బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఇది రిలీజ్ అయింది. కానీ ఆయన వెళ్ళక ముందే దీన్ని ఆల్రెడీ యాక్ట్ చేసి వెళ్ళాడు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది. అంతేగాని ఆయన ఆల్రెడీ ముందే యాక్ట్ చేశాడు ఈ #90లో. ఆ వెబ్ సిరీస్ ఎట్లా ఉంది? ఒక మూవీ లాగా 3.5 అవర్స్ వచ్చింది ఆ ఫిల్మ్. ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా రివ్యూ ఇస్తాను. ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, శివాజీ గారు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. ఆయన చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన ఎందుకు అంతగా ప్రతిదాన్ని లాగిపట్టి వీళ్ళే తప్పు, వీళ్ళే రైటు, నన్ను మోసం చేశారు, నన్ను కావాలనే టార్గెట్ చేసి వేరే వాళ్ళని హీరో చేయడానికే నన్ను విలన్ చేశారు లాస్ట్ 4 వీక్స్ నుంచి అని అంటా ఉన్నాడు. అండ్ అందరూ ప్లాన్ చేసుకొని వచ్చారు అని కొన్ని విషయాలు అంటా ఉన్నాడు. క్లియర్గా మాట్లాడతాను. సో ఫస్ట్ విషయానికి వస్తే, ఆయన చెప్పినట్టుగా బిగ్ బాస్ టీం వల్లే ఆయనను కావాలని విలన్ చేశారా అని అంటే 100% కావాలని వీళ్ళని అయితే చేయలేదు. ఎందుకు అని అంటే, జరిగిన వాస్తవం ఏంటంటే, శివాజీ గారిని ఇచ్చినంత హైపు, శివాజీ గారిని ఇచ్చినంత ఎంకరేజ్మెంటు, శివాజీ గారికి ఇచ్చినంత బెనిఫిట్స్ ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్కి ఇవ్వలేదు. ఎందుకు అని అంటే, ఆయన ఒక ఫేమ్ ఉన్న యాక్టర్. ప్లస్ ఫస్ట్లోనే ఆయన ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నాడు. ఏదైతే కాఫీ దేవయ్య అదని ఆ ఎపిసోడ్ ఉందో, ఫస్ట్ ఎపిసోడ్, అక్కడనే బీభత్సంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. అరే శివాజీ గారు లేనిది ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉంటుందట్టింది అన్నంత అపోహలోకి ఆడియన్స్ అందరూ వెళ్ళిపోయినారు. బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా అలానే ఫీల్ అయినారు. ప్లస్ బిగ్ బాస్ టీమే ఆయనను అప్రోచ్ అయింది, మీరు వస్తే బాగుంటుందని అన్నప్పుడు ఆయన కూడా పాజిటివ్గా రియాక్ట్ అయిపోయి, వెళ్తే బాగుంటుంది, సరే నేను వెళ్ళి కూడా పరిశీలించుకుంటా, ఒక వెళ్తే నాకు సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఉంటుంది, చాలా కెరియర్ గ్యాప్ వచ్చింది కాబట్టి వస్తుందని ఆయన వచ్చాడు. అయిపోయింది. బిగ్ బాస్ టీము ఇంత సపోర్ట్ చేసినా కానీ సపోర్ట్ చేయలేదు, నన్ను విలన్ చేశారు అని అంటే, శివాజీ గారు అనని మాటలు ఏమన్నా చూపించారా? శివాజీ గారు చేయని పనులు ఏమన్నా చూపించారా? శివాజీ గారు అన్నదేగా చూపించింది. ఇప్పుడు మెడ మీద కాలేజ్ తొక్కుతా అనంటే, నేను జనరల్గా అన్నాను, ఒక తండ్రిలాగా అన్నాను అని అన్నాడు. ఓకే, వదిలేసేయండి. అదే నీకు అంత చిన్న తప్పు అనిపిస్తే, శివాజీ గారు ఏం చెప్తున్నారంటే, అది పెద్ద చిన్న తప్పు, అసలు చిన్న మ్యాటర్ని పట్టుకొని నన్ను విలన్ చేశారు. ప్రతి దాంట్లో వాడు దోశలు వేస్తేనేమో, చపాతీలు చేస్తేనేమో బాగున్నాయని బిగ్ బాస్ అమర్దీప్ని తీసుకెళ్ళి నాకు పంపించానన్నాడు. మేము గారెలు చేసాము. గారెలు అసలు బిగ్ బాస్ హౌస్లో ఊహించగలడా ఎవడని అంటే, అదేదో పెద్ద బ్రహ్మసోద్యం లాగా చెప్తా ఉన్నాడు శివాజీ గారు. సో నాకు అట్లా అనిపించింది. ఎందుకంటే నేను చేసిన చిన్న తప్పులు, వాడు చేసిన పెద్ద తప్పు అని. అమర్ చేసిన అంత పెద్ద తప్పులు ఏమున్నాయి? సరే ప్రశాంత్ విషయంలో కొన్నిసార్లు జరిగింది, ఓకే, అది పెద్ద మిస్టేకే. కానీ అంతకంటే ఎక్కువ చేశారు కదా ఆయన నెగిటివిటీ. బిగ్ బాస్ టీం వాళ్ళు అంతకంటే ఎక్కువ తిట్టారు. శివాజీ గారిని తిట్టిన ఒక్క ఎపిసోడే కానీ మిగతా అన్ని ఎపిసోడ్లు కూడా శివాజీ గారిని పొగిడిన ఎపిసోడ్లే ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా. అదే అమర్దీప్ని అయితే, అమర్దీప్ని పొగిడే ఎపిసోడ్లు ఒక 2-3 ఉంటే, తిట్టినదే కొన్ని సీజన్ అంతా కూడా ఆల్మోస్ట్ తిడతానే ఉన్నారు అమర్దీప్. చిన్న తప్పు బత్తాయి తొక్క దీశాలు వేసినందుకు కూడా అమర్దీప్ని తిట్టారు. మరి ఏదో నేమ్స్ రాస్తూ ఉంటే ఇట్లా చూసినందుకు కూడా బీభత్సంగా తిట్టారు. అండ్ నెక్స్ట్ అదేదో క్లాత్స్ తీసుకురా అన్న, వెరైటీగా ఉంటుంది తీసుకురా అని ఏదో స్ట్రాటజీలు వేసినా కానీ ఆ స్ట్రాటజీలను కూడా తప్పుబట్టి ఫౌల్ గేము, దొంగ గేము, దొంగర నువ్వు అన్నీ అవమానాలే తప్ప ఒకటి కూడా ఏం లేదు అక్కడ. అమర్దీప్ కూడా జరిగిన దాంట్లో కూడా. ఇక్కడ ప్రశాంత్కి జరిగిందా? ప్రశాంత్ గురించి నాకు అవసరం లేదు ఈ వీడియోలో. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, శివాజీ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఇంకా వాళ్ళదే తప్పు, బయటకు వచ్చిన తర్వాత ఎందుకు అంత అవసరం లేదు కదా. ఇప్పుడు ఎట్లా అంటే, ప్రశాంత్ డబ్బా, యావర్ డబ్బా, ఈ డబ్బా కొట్టడంలోనే సరిపోతుంది శివాజీ గారికి. డబ్బా కొట్టి డబ్బు సంపాదిద్దాము అని అనుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. ఎట్లా అనంటే, ప్రశాంత్కి బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది, యావర్కి ఉంది, స్పై అనే గ్రూప్కి బీభత్సంగా ఉంది. సో ఈ స్పై అనే ఫ్యాన్ బేస్ని ఎలాగైనా తీసుకొని స్పై అనే ఒక ఫిల్మ్ తీద్దామని, ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ప్లస్ ఈ కెరియర్ని దీన్ని ఉపయోగించుకోవాలన్నట్టుగా కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు ఆయన. సో ఇవన్నీ కూడా నాకేమనిపిస్తుంది అంటే, బయటకు వచ్చిన తర్వాత ఎందుకు? బయటకు వచ్చిన తర్వాత అందరు సమానమే కదా. ఇప్పుడు అమర్దీప్
బయటకు వచ్చిన తర్వాత ఆయన లైఫ్ ఆయనకు ఉంటుంది, నీ లైఫ్ నీకు ఉంటుంది. కానీ ఇంకా వాడు అసలు రన్నరే కాదు, ఫౌల్ గేమ్స్ ఆడినోడు రన్నర్ ఏంది అని అంటూ ఉన్నాడు. అసలు రన్నరప్ కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు శివాజీ గారు. బయటకు వచ్చిన తర్వాత అది మళ్ళీ హౌస్లో ఉంటే సరే అనుకోవచ్చు, ఈ ఇంటర్వ్యూలో ఎందుకు అవసరమా? సో అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నా. కేవలం శివాజీని టార్గెట్ చేయాలని ఏం కాదు, ఎందుకంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఆటోమేటిక్గా ఆయన చేస్తున్న తప్పుల్ని, మాట్లాడుతున్న మాటల్ని కంపల్సరీగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఒక రివ్యూవర్గా నేను ఈ విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను. ప్లస్ ఒకసారి ఈ వీడియో చూడండి. పిచ్చోళ్ళు ఏంటంటే బయట స్ట్రాటజీల్లో పలాని మూర్తి వస్తున్నాడు, వీడిని ఇలా కంట్రోల్ చేయొచ్చు అని ఒక పిచ్చ స్ట్రాటజీలు వేసుకొని వస్తారు. సెకండ్ వీక్లో నాకు ఏ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి నాకు అంతా అర్థమైంది. సో ఈ వీడియోలో ఆయన ప్లాన్ చేసుకొని వచ్చారని చెప్పాడు. మరి ఈయన ప్లాన్ చేసుకొని రాలేదా? కాకినాడ పిల్ల అనే యూట్యూబర్ ఎవరు? కాకినాడ పిల్ల అనే యూట్యూబర్కి నువ్వు బిగ్ బాస్కి వెళ్ళక ముందే అప్పుడే ఫస్టే వీడియోలు చేసావు. హాయ్ బామర్ది, మళ్ళీ నన్ను నామినేట్ చేశారు, ఈసారి ఓట్లు వేయండి అని ఫస్టే వీడియోలు చేసుకొని ఫస్టే నువ్వు మాట్లాడుకొని ఆ అమ్మాయితోటి, ఆ అమ్మాయి బీభత్సంగా సపోర్ట్ చేసింది శివాజీ గారికి. అండ్ నాన్ వైష్ణ అనే యూట్యూబర్కి అప్పటికే 10 లక్షల 1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాడిని బురిడి కొట్టిస్తే నాకు ఇంకా ఫ్యాన్ బేస్ వస్తుందని నువ్వు, నీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరంటే నాన్ వైష్ణ అని చెప్పి నేను ఆయన చెప్పాడని నేను అని కాదు. దాని తర్వాత కాకినాడ పిల్ల ఇంటర్వ్యూలో చెప్పింది క్లియర్గా, నాన్ వైష్ణ కూడా ఫోన్ చేసి శివాజీ అన్న బాగా ఆడుతా ఉన్నాడు, సపోర్ట్ చేద్దాం అని చెప్పాడు అని క్లియర్గా అమ్మాయి చెప్పింది. సో కాబట్టి నువ్వు కూడా ప్లాన్ చేసుకునే వచ్చావు. ఎవ్వరు ప్లాన్ చేసుకోకుండా రారు. అలాగని అవతల వాళ్ళను గ్రూప్గా ఆడుతూ ఉన్నారు, గ్రూప్ గేమ్ ఆడారు వాళ్ళంతా ప్లాన్ చేసుకుని వచ్చారండి. అందుకనే నాకు కామన్ మ్యాన్కి సపోర్ట్ చేద్దామని అనుకున్నాను. శివాజీ మైండ్ గేమ్ ఎట్లా ఉంటుందంటే 2 రకాలుగా అర్జున్ చెప్పినట్టుగా, ఒకవేళ అది మంచి అయితే మంచిగా ఎట్లా మాట్లాడాలి, చెడు అయితే చెడుగా తనను ఎలా మాట్లాడాలి, 2 వైపులా తిప్పాలి. ఇప్పుడు సపోజ్ ప్రశాంత్ విన్నర్ అయ్యాడు కాబట్టి నేను వాడికి పుషప్ అందించాను, వాడే విన్నర్, వాడు కామన్ మ్యాన్, వాడు విన్నర్ కావాలంతే. నేను కాకపోయినా పర్లేదు, నేను జనాలను గెలిచిన కాబట్టి నేనే విన్నర్ అని చెప్తాను. వెంటనే గీతురాయలు ఆ ఎలిమినేషన్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేనే విన్నర్, నాకు తెలుసు నేను విన్నర్, వాడికేదో ఇచ్చారు అంతే అన్నట్టుగా చెప్పాడు. అదే ఒకవేళ శివాజీ గారు విన్నర్ అయితే అప్పుడు ఎలా చెప్పేవారంటే, అప్పుడు కూడా కామన్ మ్యాన్ని తీసుకొచ్చాడు ప్రశాంత్ని వాడుకునేవాడు. ఎట్లా అంటే అసలు నాకు విన్నర్ అవ్వాలనే లేదు, జనాలు ఇచ్చారు కాబట్టి నేను విన్నర్ ఏందండి, అసలు వాడు గేమ్స్ ఆడాడు, వాడు బాగా ఆడాడండి, వాడు కామన్ మ్యాను, వాడు కదా విన్నర్ కావాలి, నేను ఎట్లా అయ్యాను, జస్ట్ ఓట్స్ వేశారు అంతేగాని నేను విన్నర్ ఏంది అన్నట్టుగా చెప్పేవాడు. మళ్ళీ ప్రశాంత్ని అక్కడ లాగేవాడు. వాడు తోపు, వాడు తురుము అని మళ్ళీ యావరిని లేపేవాడు. అటైనా ఇటు లేపుతాడు, ఇటైనా అటు లేపుతాడు, 2 విధాలుగా చేస్తాడు. కానీ ఆయనకు నచ్చని వారు ఎవరైనా ఉంటే, ఆయనకు సపోర్ట్ చేయడం వాడు ఎవడన్నా ఉంటే కనుక వెంటనే వాడిని ఎలాగైనా ఏ రకంగానైనా, వాడు మంచి చేసినా చెడు చేసినా తప్పు చేసినా రైట్ చేసినా ఏ రకంగానైనా వాడిని తొక్కే ప్రయత్నం 100% చేస్తాడు. మాటలు నేర్చినోడు ఏదైనా చేయగలడు అన్నది శివాజీ గారిని చూసి మనం నేర్చుకోవచ్చు. అలా అని శివాజీ గారి మీద కోపమా నాకు అని అంటే నాకేం లేదు. కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడే మాటలు చూస్తుంటే కొన్నిసార్లు అట్లా ఉంది. ఎందుకంటే కాకినాడ పిల్ల అనే ఇంటర్వ్యూ చూడండి, ఆ తర్వాత ఇంకో ఇంటర్వ్యూ వస్తుంది మీకు, అది కూడా ఏదో ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ప్లస్ ఈ అన్ని ఛానళ్ళల్లో బిగ్ బాస్ వాళ్ళు నన్ను బ్యాడ్ చేశారు అని చెప్తా ఉన్నాడు. నువ్వు చేసిందే అక్కడ చూపించారు, అంతేగాని నువ్వు చెయ్యంది బ్యాడ్ ఏం చేస్తారు. ఇప్పుడు బత్తాయి తొక్క తీసి వాళ్ళు వేసేది తప్పైతే మెడ మీద కాలు పెట్టి తొక్కుతా అనేది ఎంత పెద్ద తప్పు. ఒక అమ్మాయిని, ఒక ఆడబిడ్డను నువ్వు అట్లా అనడం అంటే అది తప్పే కదా. ఆ తప్పును ఒప్పుకోడు. కానీ అవతల వాడు పెద్ద తప్పు, నాది చిన్న తప్పు, కానీ అవతల పెద్ద తప్పు, వాడిని అనాలి కదా. నన్ను ఎందుకు అంటా ఉన్నారు, నన్ను ఎందుకు బ్యాడ్ చేశారు అని బీభత్సంగా చెప్తా ఉన్నాడు శివాజీ గారు. ఇవన్నీ చూస్తుంటే శివాజీ గారు అరే ఏంద్రా శివాజీ ఇంకా ఇట్లనే చెప్తా ఉంటాడు అని అనిపిస్తూ ఉంది. అపార్ట్ ఫ్రమ్ బిగ్ బాస్ అంతా పక్కన పెడితే #90 అనే ఒక షార్ట్ ఫిల్మ్ మాత్రం చాలా బాగుంది, మంచి మెలోడీ లాగా ఉంది. అంటే 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో, 1990లో పుట్టిన వాళ్ళు 2000 వరకు, అక్కడ వాళ్ళకి బీభత్సంగా నచ్చుతుంది, కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న స్కూల్ డేసు, అప్పుడున్న మిడిల్ క్లాసు బతుకులు ఎట్లా ఉన్నాయి, ఒక గవర్నమెంట్ టీచరు ఎట్లా, టీచర్స్ ఎలా చెప్పేవాళ్ళు స్టూడెంట్స్కి అనేది, ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ సాంగ్స్ కూడా. ఒక చిన్న సాంగ్ ఉంటుంది ఫస్ట్లో ఉంటుంది, అది ప్రతిదానికి అంటే ఎపిసోడ్కి అదే పడతా ఉంటుంది, ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి. బాగుంది సాంగ్. అండ్ అక్కడ 10th క్లాస్లో ఏర్పడే లవ్, అట్రాక్షన్ ఇవన్నీ కూడా ఎమోషన్స్ తోటి మంచిగా ఉంది, బాగుంది అనిపించింది నాకైతే. #90 మిడిల్ క్లాస్ బయోపిక్. అందరూ శివాజీ గారు యాక్టింగ్ కూడా బాగుంది. అంటే శివాజీ గారు యాక్టింగ్ ఇది చూసిన తర్వాత, ఈ బయోపిక్ #90 చూసిన తర్వాత నాకేమనిపించిందంటే
ఇందులో ఉన్న తెలంగాణ యాసనే శివాజీ గారు బిగ్ బాస్ హౌస్లో ఒక 4-5 వీక్స్ కంటిన్యూ చేశారా అని అనిపించింది. బిడ్డ ఎందుకు ఎట్లా చేస్తావు, గట్లా అదేం లేదు బిడ్డ, అట్లేం లేదు బిడ్డ అనే డైలాగులు, కొన్ని డైలాగులు మనకు అంటే ఈయన వెళ్ళకముందే ఇక్కడ యాక్ట్ చేశారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లో వెళ్ళిన తర్వాత సేమ్ అదే డైలాగులు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి మీరు ఆ వెబ్ సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. #90 అనేది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా, ఫిల్మే ఆల్మోస్ట్ మొత్తం అన్ని పార్ట్స్ కలిపి ఒకటే వచ్చేసింది. చూడండి, చూస్తే నచ్చుద్ది, 100% మీకు నచ్చుద్ది. బాగుంది, నాకైతే నచ్చింది. దానికైతే 4 రేటింగ్ ఇవ్వచ్చు, ఎందుకంటే మంచిగా ఉంది, బాగా అనిపించింది. దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారి సిస్టర్ గానో దీంట్లో చేశారు ఒక ఆవిడ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. శివాజీ గారికి వైఫ్గా ఉంటుంది. శివాజీ గారేమో గవర్నమెంట్ స్కూల్ టీచరు, లెక్కల మాస్టరు. మంచిగా ఉంది సినిమా అంతా చూడడానికి. ఆయన 3 పిల్లలు, ఒక ఆడపిల్ల, బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ సింపుల్గా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ 90స్లో ఎలా ఉండేదో అలా ఉంది. మనకు చూస్తే ఒకసారి ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తాయి #90 అనే ఆ సిరీస్ చూస్తే. సో డూ వాచ్. అండ్ సో ఇది ఈ వీడియో. అమర్ పైన ఇంకా అలా మాట్లాడడం కరెక్టా కాదా అని మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.